పా- పాదారవింద శతకంలోని 77వ శ్లోకం. చలతృష్ణావీచి పరిచలన పర్యాకులతయా ముహుర్రాన్వాతాంతః పరమశివ వామాక్షి పర తితీర్షుః కామాక్షి ప్రచురతర కర్మాంబుధిమముం కదాహం లప్స్యేతే చరణమణి సేతుం గిరిసుతే. చల తృష్ణావీచి పరిచలన పర్యాకులతయా. ఈ కదులుతున్న చల అంటే కదులుతున్న తృష్ణ ఆశల నడి వీచి తరంగముల చేత ఆ చలనముల చేత పర్యాకులత మిక్కిలి వ్యాకులత కలుగుట చేత. వ్యాకులత అంటే ఏమిటి? చాలా కష్టం, చాలా బాధ. ముహుహు మాటి మాటికి, మాటి మాటికి అనేకంటే కాన్స్టెంట్లీ, ఎప్పుడు. భ్రాంత్వా భ్రమించి, తాంత అలసిన, అలసిపోవడం అంటే ఇంకా పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోవడం, ఇంకంతా దానిలో ఆ అలసటకి ఇంకా ఏం చెయ్యలేను అలాంటి ఒక పరిస్థితి అన్నమాట. పరవాన్ ఇక్కడ ఒక అర్థంగా మనం పరమశివ వామాక్షి పరవాన్ అని కలుపుకుంటే పరమశివుని కాంతవైన కామాక్షిదేవి యొక్క నీ యొక్క ధ్యానము చేత పరవశుడనైనా అని ఒక అర్థం. ఇంకొకటి ఇక్కడ వామ అంటే బ్యూటిఫుల్ అని కూడా ఒక అర్థం ఉంది. అక్షి అంటే కళ్ళు, అలా అటువంటి అందమైన కళ్ళు కలిగిన వామాక్షి అని అదొక అర్థం. తర్వాత పరమశివ వామాక్షి అంటే ఆయన యొక్క వామ భాగం అంటే ఎడమ భాగంలో ఆవిడ ఉంది కాబట్టి అలాగా. అందులో పరవశుడనై అని ఒక అర్థం అయితే, అమ్మవారి ధ్యానతో పాద ధ్యానంతో పరవశుడనైనా అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. పరవశుడనైన వ్యాకులత చేత పరవశుడనైన. ఇక్కడ ఈ కర్మ సముద్రంలో ఈ ఈ దీనిలో ఆ పర అంటే నా డిపెండెంట్ అన్నమాట. ఎవరికో వసుడనైపోయి సారీ ఎవరికో వసుడనైనా అని కూడా ఒక అర్థం. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు దీన్ని. అము ఈ ప్రచురతర కర్మాంబుధిన్ అధికమైన కర్మ ఎనడి సముద్రమును తితీర్షువు దాటతలచిన అహం నేను గిరిసుతే పార్వతీదేవి పరమశివ వామాక్షి పరమశివుని కాంతవైన కామాక్షి, ఓ కామాక్షిదేవి, తే నీ యొక్క చరణమణి సేతు పాదమను మణి అనడి వారధిని కదా ఎప్పుడు లప్స్యే పొందగలను అని అడుగుతున్నారు. ఇది కూడా ప్రశ్నే. అంటే కాన్స్టెంట్ గా కోరికలు, ఆ కర్మలు, ఇది ఒక అన్ఎండింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో తిరుగుతూనే ఒక సైకిల్ ఉంటే అందులో దానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియనిది ఒక వృత్తం. ఈ వృత్తంలో బిగుసుకుపోయి మొదలు తుది తెలియకుండా తిరుగుతున్న ఒక జీవికి డిజైర్ అంటే కోరిక, తృష్ణ వచ్చింది, దాంతో కర్మ. అది తీరితేనేమో, తీరినా తీరకపోయినా కూడా కర్మ చేసినందుకు వచ్చిన ఫలం అనేది ఉంటుంది కదా, అది మరి మంచైనా చెడైనా అనుభవించవలసిందే. అది ఎవరు చేశారో ఆ కర్మ చేసిన కర్తకి అది తప్పదు. అకౌంట్ అది బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు మామూలుగా అయితే అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండి వాళ్ళు పోయినా ఆ డబ్బులు ఎవరికో చెందుతాయి. ఇవి అలాంటివి కాదు. ఈ అకౌంట్స్ ఎవరికి వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో పేరుకుపోతూ ఉంటుంది, అది వాళ్ళు తీర్చుకోవాల్సిందే. అది మంచి అయితే పుణ్యమైతే ఆ పుణ్యాన్ని అనుభవించాలి, పాపం అయితే పాపాన్ని అనుభవించవలసిందే. ఏదైనా కూడా జీరో చేసుకునే వరకు
దాన్ని అనుభవించవలసిందే కదా. కాబట్టి ఈ చల తృష్ణావీచి పరిచలన పర్యాకులతయ, ఇది ఒక సాధన తర్వాత పండిన ఒక సాధకుడికి ఇక ఇది ఏదైనా కూడా పర్యాకులతయ, చాలా వ్యాకులమే. అది ఇంకా వాళ్ళకి ఆ ఈ సంసారంలో, ఈ చక్రంలో, ఈ చట్రంలో బంధింపబడాలని అనుకోరు వాళ్ళకి. అందుకని ఏదైనా కూడా కష్టమే. అది ఆ కష్టము నాకు దుఃఖం వచ్చింది అందువల్ల కష్టం, నాకు సుఖం వచ్చింది ఇందువల్ల సుఖం అనేది లేదు. వాళ్ళ దృష్టిలో అంతా సుఖ దుఃఖాలు ఒకటే. ఏదైనా కూడా కర్మే. ఈ కర్మని వదిలించేసుకోవాలి. ఈ కర్మ ఇంకా ఏమీ ఉండకూడదు. అందుకని మరి శంకరాచార్యుల వారు అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయారు? వివేకానందుడు ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయారు? ఎందుకంటే ఈ కర్మ సముద్రంలో పడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి తెలుసు దీనిలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇది ఒక కారణంతో వాళ్ళు వచ్చారు. ఆ కారణాన్ని పూర్తి చేసిన వెంటనే ఈ బురదలో ఇది అంటించుకోకుండా వెంటనే వెళ్ళిపోయారు. అది వాళ్ళకి తెలుసు. కానీ సాధారణ జీవికి ఇవన్నీ తెలియవు. వచ్చిన ఒక ఆనందాన్ని, ఓ అబ్బో నేను చేసుకున్నాను దీనివల్ల నాకు ఆనందం, కష్టం అయ్యో దేవుడు నాకు ఇలాంటి కష్టం ఇచ్చాడు అనుకుంటూ ఆ దానిలో కష్టాలు సుఖాలు అనుభవిస్తూ కర్మలు చేస్తూ ఇంకా 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 వాటిని జటిలం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి పర్యాకులతయ అనే మాట వర్తించదు. ఎవరైతే సాధన మార్గంలో ఉండి పండిపోతారో వాళ్ళకి తెలుస్తుండది. కాబట్టి వాళ్ళకి ఇది దాటిపోవాలి. ఇందులో దాటిపోవాలంటే మన ప్రతిభ లేదు, మన ఆ శక్తి చాలదు. ఈ ఇది దాటడానికి ఒక పెద్ద వారధి కావాలి. ఇది సముద్రం. సముద్రం దాటాలంటే ఒక చిన్న బోటో ఒక చిన్న నావో సరిపోదు. పెద్ద వారధి కావాలి. ఆ వారధి ఎలా ఉండాలి? చరణ మణిసేతుం, నీ యొక్క పాదాల యొక్క మణుల చేత, పాదాలనే మణుల చేత. మణులు అంటే ఎందుకు చెప్పారంటే మణులు చాలా దృఢమైనవి, గట్టిగా ఉంటాయి. ఆ మణి వారధి. ఇప్పుడు మామూలు కర్ర పుల్లలతోనో దేనితోనో చేసిన ఏ దేనికైనా కొంత జీవితం ఉంటుంది అంతే. కొంత టైం తర్వాత పడిపోతాయి. కానీ ఒక మణిలతో నిర్మించినవి పడిపోవు. కాబట్టి అటువంటి మణి వారధి అడుగుతున్నారు. ఆ మణి సేతు. ఆ మణి సేతు నాకు ఎప్పుడు నేను పొందగలుగుతాను? నాకు ఎప్పుడు అది నాకు ప్రసాదిస్తావు? ఈ ఆశల సముద్రంలో ఆశల వసుడనైన నేను వ్యాకులత చేత కొట్టుకుంటున్నాను. దుఃఖం చాలా వ్యాకులత చెంది ఉన్నాను. ఇందులో అలసిపోయి ఉన్నాను. నాకు దాటాలని తెలుస్తోంది గాని దాటడానికి ఎలాగో తెలియడం లేదు. ఎలా దాటాలి? నీ పాదాలు మాత్రమే, ఆ పాద ధ్యానం మాత్రమే నాకు తెలుసు. ఈ పాద ధ్యానము నాకెలా సహాయపడాలి? నాకు ఒక వారధిలాగా సహాయపడాలి. సముద్రం ఇహ నాకు అంటకూడదు. ఆ వారధి ఎక్కేయాలి నేను. ఈ వారధి ఎక్కేసి ఈ ఇవతల ఒడ్డు నుంచి ఎక్కడ కనబడటం లేదో ఆ ఒడ్డుకి నేను చేరిపోవాలి. ఆ ఒడ్డుకు నువ్వు నన్ను తీసుకెళ్ళిపోవాలి. ఈ ఆశల కోరికల అవి తీర్చుకోవాలి అనే ఈ వీటన్నిటి నుంచి కూడా నన్ను పైకి లేపేసేయి. ఇటువంటి ఏవి నాకు వద్దు. ఈ కర్మ సంబంధమైన ఏ బంధాలు నాకు లేకుండా నన్ను నీ పాద మణి వారధి ద్వారా నన్ను అవతలి ఒడ్డుకు చేర్చమ్మా. అది నాకు ఎప్పుడు ఇస్తావు? నేను ఎప్పుడు పొందుతాను అని అడుగుతున్నారు. అసలు ఎలా ఈ కర్మల సంబంధమైన దీన్ని దాటడం? మీరు గమనించండి, ఇందులో అముం అంటున్నారు ఆయన. అముం అంటే ఈ ఆ కాదు, ఆ పాదాలు అనట్లా, ఈ పాదాలు అంటున్నారు. ఈ పాదాలు అని చెప్తున్నారంటే అంత దగ్గరగా ఆ పాదాలని ఆయన చూస్తున్నారు. అంటే మన ధ్యానము
ఎలా ఉండాలి? ఎప్పుడూ ఆ పాదాల చెంతే ఉండాలి. అంత దగ్గరగా ఉండాలి. ఇవన్నీ ఆయన కోసమా? ఇవన్నీ ఆయన సాధించేశారు. కానీ ఆయన ద్వారా అమ్మవారు ఎవరికి చెప్తోంది ఇవన్నీ? మనబోటి వారికి ఆవిడ చెప్తోంది. ఎలా? అంటే ఈ కర్మ సంబంధమైన ఈ సముద్రాన్ని నువ్వెలా దాటుతావు? ఎ ఎలా దాటాలి అంటే, కర్మలలో మునిగిన వాళ్ళకి జ్ఞానం లేదు. అంటే ఒకలాంటి అంధకారంలో పడిపోతారు. ఆ అంధకారంలో పడిపోయిన వాళ్ళకి ఆ ప్రజ్ఞ లేదు. ఆ ప్రజ్ఞ అంటే జ్ఞానము పనిచెయ్యదు. జ్ఞానం వల్ల ఆ కర్మల సంబంధమైన ఆ ఫలితాలనన్నిటినీ కూడా మనం దగ్ధం చేయగలుగుతాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పినట్టు జ్ఞాన అగ్ని ఈ కర్మలనన్నిటిని కూడా దగ్ధం చెయ్యగలదు. అటువంటి జ్ఞానం అనే అగ్నిని అమ్మవారి పాద ధ్యానం ప్రసాదిస్తుంది. అలాగా ఈ బ్రిడ్జ్ అని చెప్తున్నారు. బ్రిడ్జిని నాకు ఒక నావను ప్రసాదించమని అడగలే. నేను నావలో ఎక్కి ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్తానని అడగలే. కర్మలు అసలు నా కంటికే కనబడద్దు. వారధి మీద పైకి ఎక్కి నన్ను తీసుకెళ్ళమని చెప్తున్నారు. వారధిలో వారధి కట్టి నన్ను వారధి మించి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. అంటే వారధి అంటే ఏమిటి? ఇంకా అవేమి అంటవు మనసుకి. అవి చూడక్కర్లేదు. హాయిగా నడిచి వెళ్ళిపోవచ్చు. నావకి ఎప్పుడైనా ఇంకా పెద్ద తుఫాన్ వస్తే పడిపోయేందుకు, మునిగిపోయేందుకు అవకాశం. ఈ మణి సేతు కదా! ఈ మణులతో నిర్మించబడిన ఒక ఆ వారధి కదా! ఈ వారధిలో పడిపోయేందుకు అవకాశం లేదు. కాబట్టి అటువంటి గట్టి వారధిని నిర్మించి ఆ వారధి అంటే పాదాల ద్వారా నీ పాద ధ్యానం అంటే ఏమడుగుతున్నారు? నీ పాదాల మీద నా మనసు ఎప్పుడూ కేంద్రీకృతమయ్యేలాగా నాకు అటువంటి భక్తిని ప్రసాదించాలి. అది కూడా అమ్మవారి ప్రసాదమే. భక్తి కూడా మనకి మనం అనుకుంటే రాదు. కొంత పుణ్యం కలిసి వస్తే అప్పుడు అమ్మవారి ఆ పాద ధ్యానం పట్ల మనసు మొగ్గుతుంది. రాకపోతే వెళ్ళదు. అటువంటి ఆ ధ్యానం వల్ల అమ్మవారి పాద దర్శనం చేసుకుని, పాద దర్శనం సరిపోదు, ధ్యానం కావాలి. దర్శనం అంటే ఏమిటి? ఒకసారి చూసి బయటకు వచ్చేయడం. ధ్యానం అంటే ఏమిటి? అనుక్షణం సందర్శించగలగడం. మనసులో ఎప్పుడూ కూడా ఆ పాదాలు మనకి కనబడుతూ ఉండాలి. అందుకనే అమ్ము అని చెప్పారు. ఆ చరణమణి సేతు అని చెప్తున్నారంటే ఆ మాటల ఆ పదాలను ఎలా వాడుతున్నారో అవి కూడా మనం చాలా శ్రద్ధగా వాటిని కూడా కనెక్ట్ చేసుకోగలగాలి. నేను కొంత చెప్తున్నాను, నాకు కొంచెం నాకు తోచింది నేను చెప్తున్నాను. మీరు ఇంకా ఒకసారి మీరు అర్థం చేసుకుంటూ ఉంటే భావాల లోతుకెళ్తే మీకు ఇంకా లోపలికి వెళ్ళగలుగుతారు మీరు. అటువంటి ఈ పదాల పొందికలో కూడా పరమశివ వామాక్షి అని ఆ మాట ఇక్కడ చెప్పారు. పరమశివ వామాక్షి. ఇక్కడ వామాక్షి అంటే బ్యూటిఫుల్ ఐస్ అని చెప్పారు. అంటే అమ్మవారి కళ్ళు అటువంటి అందమైన కళ్ళు సదా నా మీద ఉండుగాక అని అనిపించటం లేదు. అటువంటి పరమశివుడు ఆయన యొక్క వామాక్షి అందమైన కళ్ళగలిగిన ఆ కామాక్షీదేవి ఆవిడ ఆ పాద ధ్యానం అంటే ఇంకా అసలు ఆ పూర్తి రూపం మనకి కంటికి వచ్చేలాగా ఆ పదాలన్నిటినీ అలా పోగు చేసి ప్రచురతర కర్మాంబుధి ఎంత జటిలమైన కర్మ అంబుధిలో ఉన్నాం మనం. ఎన్ని జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నామో ఒక్కొక్క సమస్య ఎన్నిసార్లు వాటిని మనం ఆ, ఇది చేసుకుంటూ వస్తున్నామో ఇది మనం ఈసారి మనం సాల్వ్ చేసేసుకున్నాం అనుకుంటున్నాం. ఇంకేది వస్తుందో మనకు తెలియదు. ఇది కంటిన్యూస్. కోరిక ఉన్నంత కాలము కర్మ ఉంటుంది. కోరిక లేకుండా ఉండగలిగిన స్థితి ఎప్పుడొస్తుంది? సర్వస్వ శరణాగతి చేసినప్పుడు ఏది చేసినా దైవ ప్రసాదం అనే భావన వస్తుంది. ఏది పొందినా ఈ కోరిక నువ్వు ఇచ్చావా, ఇది తీర్చేందుకు కూడా మార్గం నువ్వు చూపించు, నువ్వే తీర్పించు.
నీదే. నువ్వు నాకు ఇచ్చావు. దీనివల్ల వచ్చే ఆనందం కూడా నీదే. దీనివల్ల దుఃఖం వచ్చిందా అది కూడా నీకే. సమర్పణ. ఆ సమర్పణ భావంతో చేస్తున్నప్పుడు ఈ ఈ వ్యాకులత అంటదు. అటువంటి ఆ స్థితికి రావడానికి అమ్మ మనకు వచ్చేస్తుందా అండి అంటే, వస్తుందో రాదో కానీ రాదని ముందరే ఎందుకోని అనుకోవడం, ప్రయత్నం, ప్రయాణం మొదలు పెడితే ఇప్పుడు 500 శ్లోకాలు మొదలుపెట్టి చేయగలమా అనుకుని, అమ్మో 500లే అనుకుని భయపడితే కనీసం ఈ 200 అయినా పూర్తి చేసేవాళ్ళం కాదు కదా! మొదలుపెట్టాం. 200 అనుకుంటుంటే వెళ్తూ అది ఎంత మటుకు మనకి మనం అవలంబించగలుగుతామో, కానీ ప్రయత్నం లోపం చేయకుండా, కనీసం ప్రయత్నం అన్నా చేస్తే అమ్మవారి వైపు నుంచి మనం ఒక్క అడుగేస్తే ఆవిడ వైపు నుంచి 4 అడుగులొస్తాయి. కాబట్టి ఆ పాద ధ్యానం నాకు కావాలమ్మా! నీ పాదాల మీద నా దృష్టిని నిలిపేలాగా నాకు ఆ భక్తిని ప్రసాదించు తల్లి అని బెగ్గింగే అమ్మవారిని అదే అది చేసుకోవడమే. అది చేస్తే ఆ పాద మణిసేతు ఆ వారధి మనకి దొరుకుతుంది. కదా లప్స్యే అది ఎప్పుడు దొరుకుతుంది అని అడుగుతున్నారు గానీ, దొరుకుతుందనే చెప్తున్నారు. మనం ఆ ప్రశ్నని మనం కూడా ఆయనంతట ఆయనకే ప్రశ్న వేస్తే మనకెంతండి? మనకి మానవ హృదయం ఎలా ఉంటుందంటే ప్రతి దానిలోని నెగటివిటీని పట్టుకొని ఆయనకే దొరకలేదంటున్నారు మనకేమొస్తుందండి? అంటే ఆయన అది దొరకదని చెప్పడం లేదు. దొరుకుతుందనే చెప్పడం కోసమే అది చెప్తున్నారు. ఈ భావాన్ని మనకి అర్థం చేయిస్తున్నారు. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. జలతృష్ణావీచి పరిచలన పర్యాకులతయా ముహుర్భ్రాంత్వాతాంతః పరమశివ వామాక్షి పరవాన్ తితీర్షుః కామాక్షి ప్రచురతర కర్మాంబుధిమముం కదాహం లప్స్యేతే చరణమణి సేతుం గిరిసుతే.